చాక్లెట్ ఫ్రూట్ కస్టర్డ్ నా ఫేవరెట్ అయిపోయింది ఈ వీడియో చేశాక. అంత టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2 రకాల ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీస్‌ని షేర్ చేసుకోబోతున్నాను. తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టేస్టీగా ఈ 2 ఫ్రూట్ కస్టర్డ్ ఒకేసారి ఈజీగా అయిపోతాయి. అంత టేస్టీగా ఉన్నాయి ఈ రెసిపీస్ అయితే. తప్పకుండా మీరు ట్రై చేయండి. 2 రకాల ఫ్రూట్స్ ఉన్నా సరిపోతుంది. చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 4 రకాల వరకు తీసుకున్నాను. యాపిల్, బనానా, పపాయ, దానిమ్మ ఇలా 4 రకాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్, వెనిలా ఫ్లేవర్ కూడా తీసుకోవచ్చు. నేనిక్కడ మ్యాంగో యూజ్ చేస్తున్నాను. మ్యాంగో అంటే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను. పచ్చి పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నా దగ్గర పాలున్నాయని అవే తీసుకుంటున్నాను. ఒక 4-5 స్పూన్ల వరకి కస్టర్డ్ పౌడర్‌ని ఒక గిన్నెలోకి వేసుకొని, ఇలా పాలను పోసుకొని లంప్స్ లేకుండా కలిపెట్టుకోవాలి. సో, నేనిక్కడ ముప్పావు లీటర్ దాకా పాలను తీసుకున్నాను. మీరు పాలు లీటర్ వరకు కూడా తీసుకోవచ్చు. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా కస్టర్డ్ పౌడర్ అనేది కలుపుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని, ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పాలను పోసుకోవాలి. సో, ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే కాబట్టి ఎక్కువ కాగాల్సిన అవసరం లేదండి. పచ్చి పాలైతే కొద్దిగా ఎక్కువ సేపు వేడి చేసుకోవాలి. ఇలా పాలన్నీ కూడా పోస్తున్నాను. కొద్దిగా వేడయిన తర్వాత ఇందులోకి మన క్వాంటిటీకి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోవాలి. సో, నేనిక్కడ బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను. కొద్దిగా హెల్తీ వేలో ప్రిపేర్ చేయాలని. మీరు వైట్ షుగర్ కూడా తీసుకోవచ్చు. లేకపోతే కడి చక్కెర కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను షుగర్ వేసుకుంటున్నాను. ఒక అరకప్పు దాకా. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. దీన్ని నేను చాక్లెట్ కస్టర్డ్‌లో యూజ్ చేస్తాను కాబట్టి, ఒకేసారి పాలను వేడి చేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు చాక్లెట్ కస్టర్డ్ కోసం ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న లిక్విడ్‌ను వేరే గిన్నెలోకి సగం తీసుకున్నాను. ఇందులోకి కోకో పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసుకున్నాను కోకో పౌడర్. మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా 2, 3 స్పూన్లు యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మన 2 లిక్విడ్స్ కూడా రెడీగా ఉన్నాయి. పాలు కూడా, షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది. నెక్స్ట్ వేరే పక్కన అంటే ఇంకో పొయ్యి పైన ఇలా ఇంకో ప్యాన్‌ని పెట్టుకొని అందులోకి ఈ పాలనే సగం వేసుకుంటున్నాను. సో, మీరు కావాలంటే వేరే పాలు కూడా పోసుకొని మళ్ళీ మరిగించుకొని షుగర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇవే పాలను 2 రకాలుగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అటు సగం ఇటు సగం పాలను తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక సైడ్ ఏమో నార్మల్ లిక్విడ్‌ని వేసుకోవాలి. మరో సైడ్ ఏమో ఈ మనం కోకో పౌడర్ కలిపాం కదా! దీన్ని మనం వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఒక 4, 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో మంచిగా కుక్ చేసుకోవాలి. ఒక 3, 4 నిమిషాల వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ రకంగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించుకుంటే మరీ చిక్కబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చాక్లెట్‌ది కూడా బాయిల్ అయిపోయింది. దీన్ని కూడా ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాతనే వేరే బౌల్‌లోకి వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కాకుండా గోరువెచ్చగా అయిన తర్వాత వేసుకోవాలి. సో, 2 సిరప్స్ కూడా వేరే బౌల్స్‌లోకి ఇలా తీసుకున్నాను సెపరేట్‌గా. నెక్స్ట్ ఇప్పుడు చల్లారిన తర్వాత ఫ్రూట్స్ అనేవి ఇందులో వేసుకోవాలి. అటు సగం ఇటు సగం ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వీటిని ఒక 2 గంటల పాటు ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. డీప్‌లో కాదండి, కింద ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 గంటల పాటు పెట్టేసుకొని చల్లగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఇలా 2 రకాల ఫ్రూట్ సలాడ్స్ అనేవి రెడీ అయిపోతాయి. చుట్టాలొచ్చినప్పుడు ఈ రకంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా చాలా బావుంది. చెప్పాలంటే ఇక్కడ చాక్లెట్‌ది కొద్దిగా పల్చగా అయిపోయింది. ఎందుకంటే నేను కోకో పౌడర్ తక్కువ వేశాను. ఒక 2, 3 స్పూన్ల వరకు కోకో పౌడర్ వేసుకుంటే థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశానండి. కానీ చాలా టేస్టీగా ఉంది చాక్లెట్ ఫ్రూట్ సలాడ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి వీడియోస్‌ని.